Hello everyone, welcome to my channel. So this is regarding about the pre-match analysis of entire tournament. Okay, so this is my update. So let's begin the show. So I'll let you know how we are playing and everything etc. సో మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ 65 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి. 74లో 9 అయిపోయినాయి నిన్నటితోని, 65 పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ ఫోర్స్ అనేది 603 ఉంది. ఓకే, ఇక్కడ 603 అంటే ఇక్కడ టోటల్ ఫోర్స్ ఇక్కడ 605 ఉంది. సో నేనేం చేసిన, సరే ఇక్కడ 603 605 చేస్తాను. నేను మ్యాచ్కి ఇలా చేంజ్ అయిపోయింది. సో యావరేజ్గా 65 అంటే 130, అంటే ఒక మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ ఉంటాయి కదా. సో 130 వేసుకున్నా. 130లో 605 డివైడెడ్ బై 130 మ్యాచెస్ అంటే యావరేజ్గా 4.6 అంటే 5 బౌండరీస్ కొట్టాలి. ఓకే, లేదు ఇది ఈ డేటా ఏదైతే ఈ డేటా ఉందో ఈ డేటా విల్ బి అప్లికబుల్ ఫర్ ఓన్లీ 21 మ్యాచెస్ అంటే టోటల్ బౌండరీస్ ఇక్కడ ఉందో. సో ఇక్కడ నుంచి మనకి 9 అయిపోయినాయి కదా, 9లో ఇంకా మనకి ఇంకా 11 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి. సో 11 మ్యాచెస్లో ఆల్రెడీ ఇక్కడ 1 సెకండ్, టోటల్ ఫోర్స్ ఎక్కడ ఉన్నాయి, 259 ఫోర్స్ అయిపోయినాయి. ఇంకా 605లో 259 మైనస్ చేయాలి, అంతే కదా. 605లో ఎంత మైనస్ చేయాలి, 259 కదా. 259 259 మ్యాచెస్ 346 ఫోర్లు కొట్టాలి. ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, 11 మ్యాచెస్లో. సో యాక్చువల్గా ఈ డేటా అనేది మనకు ఓన్లీ ఫర్ 21 మ్యాచెస్కి అప్డేట్ అయ్యింది. ఇట్స్ నాట్ ఫర్ 74 మ్యాచెస్. సో లాస్ట్ టైం నేను రాత్రి అదే నేను హ్యాపీగా ఉన్నా, కానీ నాకు అర్థమైంది అంత లాజిక్, అంత ఫుల్లిష్ లాజిక్గా వీళ్ళు ఇయ్యరు కదా అని అనిపించింది నాకు. సో ఇవి నేను ఇట్లా చేసుకున్నవి. సో ఓకే, 346 కదా. 346 అంటే మనకి ఇంకెన్ని మ్యాచెస్ ఉన్నాయి, 11 అంటే 22 మ్యాచెస్ ఉన్నాయి. 22 ఇన్నింగ్స్లో 346 కొట్టాలి. అంటే 346 డివైడెడ్ బై 22 మ్యాచెస్ అంటే ఒక మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 15 ఫోర్స్ రావాలి. 15 ఫోర్స్ వస్తేనే వీ విల్ విన్ ద మ్యాచ్, వీ విల్ విన్ ద సెషన్. సో అది ఇంపాసిబుల్. అంటే ఇన్నింగ్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ఇన్నింగ్స్లో 15 ఫోర్స్ రావాలి అంటే దట్ ఈస్ వెరీ 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 ఇంపాసిబుల్. 22 మ్యాచెస్ ఎందుకు వస్తుంది, 346 రన్స్ అంతే కరెక్ట్. ఇంకా 11 మ్యాచ్ అంటే 22 కదా. 11 మ్యాచెస్ అంటే మ్యాచ్లో 2 కరెక్ట్. సో 15 అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇక్కడ నాట్ అనే వస్తుంది, బట్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. యావరేజ్గా ఒక ఐపీఎల్లో మ్యాచెస్లో ఎంత కాదనుకున్నా 11 to 12 బౌండరీస్ వస్తాయి, 11 to 12 మినిమం. సో ఇది ఇక్కడికి ఇది నో. ఓకే, నో అంటే నేను 21 మ్యాచెస్ ఉంది కాబట్టి ఈ డేటా అంతా 21 మ్యాచెస్కి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇవి ఏమి ఆడొద్దు. ఈ డేటా ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడే మనం ఆడదాం. 100% నేను ఫుల్ కాన్ఫిడెంట్ ఈ సెషన్, ఏవైతే సెషన్స్ ఉన్నాయో సెషన్లో ప్రెడిక్షన్ మనకు కరెక్ట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ సిక్సెస్ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ చేసిన. సో యావరేజ్ 6 సిక్సెస్ పర్ గేమ్ వస్తుంది. సో 372 అంటే ఎస్ అది. సో 372 అంటే ఇక్కడ మనకు తెలిసి ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ వచ్చి టోటల్ సిక్సెస్ 372 అయింది. 372 ఎస్ఏ ఉంది. దట్ ఈస్ ఇంపాసిబుల్, అది చాలా రిస్క్. ప్లస్ టోటల్ 50s 36 ఎస్. టోటల్ 50s ఎక్కడ ఉన్నాయి, 36 టోటల్ 50s 37 వచ్చింది. అది నేను 36 ఉండే, నేను 50 కొట్టారు కదా. 37 ఎస్ ఒకసారి. అండ్ యావరేజ్గా 128 ఇన్నింగ్స్లో 250s పర్ గేమ్ రావాలా ఒకవేళ మొత్తం ఓవరాల్గా అయితే. డేటా 21 డేస్కి అప్డేట్ చేస్తుంది. సరే చెప్పేసి నేను వేరే సైట్ కూడా చూసిన, వేరే సైట్లో కూడా సేమ్ డేటా అనేది సేమ్ ఉంది. కానీ నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, లేదు ఇది ఓవరాల్ మొత్తం టోర్నమెంట్గా అంటున్నారు. కానీ ఐ బిలీవ్ ఇది 21 మ్యాచెస్కి ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు. ఎందుకంటే యావరేజ్గా ఒక టోర్నమెంట్లో ఐపీఎల్ టోర్నమెంట్లో 2000 ఫోర్స్ కొడతారు. సో మీకు అది కూడా చూపిస్తా. 74 కదా, మీకు ఒక క్యాలిక్యులేషన్ కూడా వస్తుంది. మీకు ఒక క్యాలిక్యులేషన్ కూడా వస్తుంది. 1 సెకండ్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డేటా ప్రకారం 4605 ఎస్, 372 ఎస్, 50s కూడా అయితే యావరేజ్గా ఒక్క ఐపీఎల్లో మోర్ దాన్ 65 to 70 50s అయితే యావరేజ్ అన్న యావరేజ్. అండ్ 100s అయితే ఎస్ ఉంటాయి. 100s ఎందుకు ఎస్ ఉంటాయి అంటే ఒక టోర్నమెంట్లో 2000 లాస్ట్ 2 ఇయర్స్లో 4
త్రీ త్రీ సెంచరీస్ కొట్టారు. సో దట్ ఈస్ ద రీజన్ టోటల్ హండ్రెడ్స్ అనేది నేను 3 వేసేసిన, అది డెడ్ ఈజీగా అయిపోతుంది. సో ఇది సూపర్ కాన్ఫిడెంట్ అయితే నేను. మోస్ట్ వికెట్స్ బై బౌలర్ 5 ఇయర్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉంటుంది మోస్ట్ వికెట్స్ బై బౌలర్ ఇన్ అన్ ఇన్నింగ్స్. ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్స్ బౌలర్, ఒక బౌలర్ 5 వికెట్స్ తీయడా 5 లోపల 5 ఇయర్స్ అంటే 101% 5 వికెట్స్, ఒక వికెట్ పడతాయి. లాస్ట్ ఆల్రెడీ ముస్తఫిర్ రెహమాన్ మనకి 5 వికెట్స్ తీసిండు, 4 వికెట్స్ తీసిండు. సో 1 వికెట్ షార్ట్ ఉండే, బట్ ఐపీఎల్లో అది అయిపోతుంది, దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ టాప్ బ్యాట్స్మెన్ రన్స్, ఈ మూడు ఆల్వేస్ నా సైడ్ నుంచి సేఫ్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసుకోండి. ఐఎమ్ సూపర్ డూపర్ కాన్ఫిడెంట్. టాప్ బ్యాట్స్మెన్ రన్స్ కంపల్సరీ, ఈ మూడు అయితే పెట్టుకోండి. ఇవి నేను ఇంకా చెప్తాను, నేను ఇప్పుడే నీకు ఇంకా మీకు ఎవరికి నేను కన్ఫర్మ్ చేయలేదు. పైన మాత్రం అయితే రిస్క్, ఎందుకంటే డేటా తప్పు ఉంది. ఈ డేటా కూడా ఇప్పుడు ఇందులో క్యాలిక్యులేట్ అయితేనే మనం ఆడదాం. ఈ 21 మ్యాచెస్ క్యాలిక్యులేట్ అయితే ఇట్స్ మనకు వర్త్ కాదు. ఎందుకంటే 21 మ్యాచెస్లో ఎవడన్నా 5 వికెట్స్ తీసినా మనకు వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ తీసేసి అనుకోని మళ్ళీ డేటా అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ ఆల్రెడీ 5 వికెట్స్ ఈ పలానా మ్యాచ్ తీసేసారు, సో ఇక్కడ మీరు ఆడొద్దు, మీరు ఇక్కడ ఆడొద్దు అంటే ఐ మీన్ టు సే 22nd మ్యాచ్ నుంచి డేటా క్యాలిక్యులేట్ అవుతుంది. 21st నుంచి మీకు 74 మ్యాచెస్ 5 వికెట్స్ చేస్తే అది కూడా మనకు విన్ కింద క్యాలిక్యులేట్ అనేది చేస్తారు. సో ఇంకోటి హైయెస్ట్ రన్స్ ఇన్ ఓవర్ అండ్ ఐపీఎల్ 27 రన్స్ అనేది ఛాన్సెస్ హై ఉంటుంది. బట్ ఏంటంటే రిస్క్ కూడా మీకు అందరికీ తెలిసిందే. 24 రన్స్ అయితే ఈజీగా వస్తాయి ఒక ఓవర్లో. ఎక్కడైనా ఏ టైంలో ఎన్ని టైంలో నాకు వస్తాయి, కానీ 27 రన్స్ అనేది ఒక రిస్క్ అయిపోతుంది. నేను మ్యాచ్లో వచ్చేటివి, వాడు రియాన్ పరాగ్ గారు కొట్టినప్పుడు, పరాగ్ వాడు కొట్టినప్పుడు వచ్చేటివి, కానీ మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే ఫైన్, మనం వేయలేదు, ఇట్స్ ఓకే ఫైన్. బట్ అదొకటే నా సజెషన్. హైయెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ రన్స్ ఇన్ ఐపీఎల్. సో ఉమెన్స్లో 13 ఉండే, ఎస్ అయింది. సో ఉమెన్స్లో 14 వచ్చింది. ఇది రిస్క్, కానీ ఎక్కడో ఏదో మ్యాచ్ కొడతారు. ఎట్లా అంటే ఏదైనా డూ ఆర్ డై మ్యాచెస్ ఉంటాయి, లేదా కంపల్సరీ ఆడాలని. ఇది ఎప్పుడు ముంబైకే వస్తుంది, ఆ ముంబై ఎప్పుడు కొడుతుంది అట్లా. 14 రన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ ఆడేలాగైతే. హైదరాబాద్లో చూస్తే మనోడు వాడుకల్ హెడ్, మనోడు ఆడితే 14 రన్స్ వస్తాయి. 12, 13, 14 దగ్గర అక్కడ వచ్చేస్తుంది. సో ఇదొకటి నా సైడ్ నుంచి ఆప్షనల్ ఇది, బట్ ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా వచ్చేటివి. సో ఈ మూడు అయితే 100% వస్తాయి. ఇందులో సమస్య లేదు. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ డేటా 21 మ్యాచెస్కే ఉంది. నేను ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ చేసి చూపించిన అందుకే, ఎందుకంటే ఒకవేళ తేడా అయితే మనం డబ్బులు పోతాయి. ఒకవేళ మ్యాచ్ అప్డేట్ వాళ్ళు మీరు వేరే సైట్స్ ఎక్కడైనా అడగండి, మీరు ఇక్కడ ఆడితే నేను ఆల్రెడీ యాక్షన్లో ఆడితే వాళ్ళు వేసుకోవచ్చు ఆడుకోవచ్చు అన్నారు, కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వేసుకుంటే లాస్ట్ మినిట్లో పోయి అందరు డబ్బులే. సో నాకు అదొక్కటే డౌట్ ఉంది. మీరు ఒక వేరే సైట్లో కూడా అడగండి, ఇవి నేను బెట్స్ వేయొచ్చా, ప్రీ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో ఇవి వేయొచ్చా, నేను వేస్తే వర్కౌట్ అయితే మీరు కూడా ఎక్కడైనా అడగండి. అడిగి నాకు కన్ఫర్మ్ చేసి నాకు డిఎం చేయండి. డిఎం చేస్తే మనం కూడా సరే, వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మనం ఆడుకుందాం. దాని తర్వాత చూద్దాం హౌ ఇట్ విల్ గో అనేది నా సైడ్ నుంచి ఒక అప్డేట్. సో లెట్స్ సీ హౌ ద థింగ్స్ విల్ గో. ఈ మూడు మాత్రం వదలొద్దు, ఒకరు ఆడింటే ఈ మూడు మాత్రం వదలొద్దు. సో ఇది నా సైడ్ నుంచి అప్డేట్. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు మెసేజ్ చేయండి, వి విల్ స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.